ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బద్రీస్ వేద శాస్త్ర సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారాలు. మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఉన్నామండి. అయితే ఈ వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు. యథార్థానికి అక్షయ తృతీయ, శంకరాచార్యులు యొక్క జన్మదినం, అలాగే విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి. అదే ప్రకారంగా ఈ యొక్క వైశాఖ మాసంలో వైశాఖ మాసే దశమ్యాం పూర్వాభాద్రా నక్షత్రే మందవాసరే ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినటువంటి రోజు. ఇవన్నీ కూడా వైశాఖ మాసంలోనే ఏర్పడినటువంటి మహత్తరమైనటువంటి పర్వదినాలు. ఈ యొక్క వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరండి. అటువంటి పరమాద్భుతమైనటువంటి యొక్క వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, వీలైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించుకోవడం, ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం, ఇవన్నీ కూడా ఆచరించినందువల్ల ఎంతో పుణ్య విశేషమైనటువంటి సందర్భాలన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పి శాస్త్రవచనం. అటువంటి పరమాద్భుతమైనటువంటి యొక్క వైశాఖ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని చక్కగా శ్రద్ధగా భక్తిగా ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారిని ఆరాధన చేయండి. అంతా కూడా శుభప్రదంగా, మంచిగా, ఆనందదాయంగా, సంతోషదాయకంగా వెలిసేటువంటి మంచి రోజులన్నీ కూడా ఏర్పడతాయన్నమాట. అందులోనే భాగంగా ఈ యొక్క వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి 23వ తేదీ గురువారం రోజున వచ్చింది. విశాఖ నక్షత్రం అనగానే గురు మహాదశతో జీవితం ప్రారంభమయ్యేటువంటి రోజు. అలాగే వైశాఖ మాసంలో మహావైశాఖి అని పేరు దీనికి. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే లక్ష్మీనారాయణ స్వామి వారిని ఆరాధన చేయడం, గురువారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి జాతకంలో గురుడు అనుకునేటువంటి గ్రహం శుభాలకు అధిపతి గురుడు, అలాగే విద్యకు అధిపతి. అటువంటి మహానుభావుణ్ణి చక్కగా శ్రద్ధగా భక్తిగా ఆ యొక్క గురువారం రోజున ఆయన ఆరాధన చేయటం. మీకు నేను ఆల్రెడీ గతంలో చెప్పి ఉన్నాను ఒక వీడియోలో, ఎవరైతే పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో రాత్రి ఆ యొక్క క్షీరాన్నాన్ని పరమాన్నం సాయంకాలం 6 గంటలకల్లా ఉండి ఆ యొక్క ఆరు బయట ఉంచి అందుపైన ఒక జల్లెడలాంటి దాన్ని బోర్లించి మరుసటి రోజు ఉదయాన్నే అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే కనుక అమృత తుల్యంగా మన యొక్క భావాలన్నీ ఏర్పడతాయి. అటువంటిది కూడా మనకి 23వ తేదీ గురువారం వచ్చింది. చక్కగా ఈ వైశాఖ మాసంలో ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారిని అమ్మవారిని ఆరాధన చేయండి. జాతకంలో గురుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీనారాయణుని ఎవరైతే అర్చన చేస్తారో అందువల్ల బుధగ్రహం యోగిస్తుంది. అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల జాతకంలో చాలా బలమైనటువంటి గ్రహంగా చెప్పబడేటువంటి రాహువు కూడా యోగిస్తాడు. అలా యోగించినందువల్ల ఆ యొక్క గ్రహాలకి ఉపశాంతి లభిస్తుంది. కనుక ఈ యొక్క బద్రీస్ వేద శాస్త్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాస వ్రతమహత్యంతో పాటుగా ఈ భగవంతుడి యొక్క ఆరాధన చేసి అందరూ కూడా ధరించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.